ప్రాంత మత్స్యకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తామని ఫిష్కాన్ వ్యవస్థాపకులు అజ్జల్లి దాసు అన్నారు. నెల్లూరు నగరంలోని హోటల్ మినర్వాలో ఫిష్కాన్ క్రియాశీలక సభ్యుల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ఫిష్కాన్ అధ్యక్షులు ఏపీ ఫిష్కాన్ డైరెక్టర్ భక్తాని శ్రీనివాసులు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం అభివృద్ధి కోసం చేయడం, అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి రాష్ట్ర స్థాయి సమస్యలు అవగాహన కల్పించడానికి వర్క్ షాప్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆఫ్ఘాన్ చైర్మన్ పోలిశెట్టి, ఫిష్కాన్ ఉపాధ్యక్షులు ఆర్ శివాజీ, ఏపీ ఫిష్కాన్ డైరెక్టర్ ప్రళయ కావేరి వేణుగోపాల్, ఏపీ ఫిష్కాన్ డైరెక్టర్ ప్రళయ కావేరి వేణుగోపాల్, మత్స్యకార నాయకులు జేజే నారాయణ, అప్పంగారి రవి, మాధవ్, వావిలి తిరుపతి, శేషయ్య, ఏడుకొండలు, అడ్వకేట్ విజయలక్ష్మి, కొమరి వేణుగోపాల్, విజయమ్మ, కృష్ణ, ఆవుల రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత, వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. ఇంటలెక్చువల్ వాళ్ళతో ఈ ఆర్గనైజేషన్స్ అందరినీ కలుపుకొని ఒక పద్ధతి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ తెలియపరిచి దాన్ని పరిష్కారం చేయడానికి నిర్ణయం తీసుకున్న లాంటి సంస్థ ఫిష్కాన్ సంస్థ. సోదరులకి అందరికీ నా శుభాభివందనాలు. ప్రధానంగా ఈరోజు మన నెల్లూరులో ఫిష్కాన్ అనేది ఎట్లా వచ్చిందనే దానికి ఆ అంశం మీద మాత్రమే నేను మాట్లాడుతాను. తొలుత ప్రళయకావేరి వేణుగోపాల్ ఫిష్కాన్లో పనిచేస్తున్నారు. పాల్శెట్టి గారికి అంటే ఆప్కా చైర్మన్ గారు చాలా చేశారు. నేను కూడా చాలా ఆయన కార్యక్రమాల్లో చూశాను. ఎందుకంటే ప్రభుత్వాలతో పోరాటం చేసి మన వాళ్ళకి ఏదో చేయాలి అన్న తపన ఒకటి. రెండోది ఇందాక వారు చెప్పారు 13 ఏళ్ళ నుంచి బోట్లు రిజిస్ట్రేషన్ జరగటం లేదని చెప్పారు. అది వాస్తవం. ఫిష్కాన్ రాష్ట్ర డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో భక్తాని శ్రీనివాసులు గారు రాష్ట్ర డైరెక్టర్ హోదాలో ఇక్కడ ఒక చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో ఈ సమావేశానికి జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులు, అట్లాగే కాపులు, మత్స్యకార వృత్తి మీద అనుభవం ఉన్నటువంటి వ్యక్తులందరూ ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఫిష్కాన్ అన్నది రాష్ట్ర స్థాయిలో ప్రజా సమస్యల మీద, మత్స్యకార సమస్యల మీద కేంద్ర అలాగే ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకొచ్చి చాలా సమస్యలు ఈరోజు ఏ రంగానికి ఏ సెక్టర్కి లేనటువంటి సమస్యలు మత్స్యకారులకు ఉన్నాయి. అవి ఒక కూటమి లేకుండా ఒక ట్రాక్లో లేకపోవడం వల్ల ఏ విషయాలు కూడా అందరికీ తెలియకపోవడం. సో ఈ విషయాలన్నీ క్రోడీకరించి ఒక నివేదిక రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఇంటర్నేషనల్ WTO కావచ్చు, UNFAO కావచ్చు, ILO కావచ్చు, ఇలాంటి అంతర్జాతీయ సంస్థలకు కూడా ఈ యొక్క విషయాలు తీసుకెళ్ళి మా మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ఫిష్కాన్ వేదిక ద్వారా పనిచేయడం కోసం మరిన్ని కార్యక్రమాలు అలాగే మత్స్యకారులకు కావాల్సినటువంటి పాలసీలు ఇవన్నీ తీసుకురావడానికి మా వంతు మేము
కృషి చేస్తాం. శ్రీనివాసులు, నెల్లూరు. ఈరోజు చేసిన మత్స్యకారులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ యొక్క ఫిష్కాన్ని మా జిల్లాలో ఇంకా ముందుకు తీసుకెళ్ళి మంచి అభివృద్ధి ప్రథమంలోకి ఎక్కడ సమస్య ఉన్నా కూడా అందరం కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా కూడా మేము అందరం పోరాటం చేసి ప్రభుత్వాల మీద పోరాటాలు చేసి మా యొక్క మత్స్యకారుల యొక్క హక్కులను కాపాడుకుంటామని మీ సభాముఖంగా ఈరోజు ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా రాజకీయ పరంగా వాళ్ళ ఉద్దేశంగా వాళ్ళకి తగినట్టు మాట్లాడుకుని పోతుంటారు. కానీ ముఖ్యమైన మా తీర ప్రాంత మత్స్యకారులు బాగోలు, మా జీవన విధానం మీద, దీని మీద కూడా ఎక్కువ కూడా సరే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సరే దాని మీద ఎక్కువ స్పందించడం లేదు. మా సమస్యను వాళ్ళ దృష్టి ఎంతవరకు తీసుకుని పోయినా కూడా దాని మీద స్పందన అనేది ఏ ప్రభుత్వం వచ్చినా మాకు అదే తక్కువ ఉంది. రాబోయే రోజుల్లో మాకు ఆ తీర ప్రాంతం కూడా ఉంటాయో ఉండదు అది కూడా మాకు తెలియదు. ఏంటంటే మొత్తం అన్ని కంపెనీలు, పొల్యూషన్లు, మత్స్య సంపద తగ్గిపోతుంది. మా జీవన విధానం, మా పిల్లకాయల భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఎట్టుంటాయో మాకే భయం, ఆందోళనకరంగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కొన్ని సమస్యలు ప్రభుత్వ దృష్టికి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మా మత్స్యకారులు రాబోయే రోజులు ఆ తీర ప్రాంతమైన వాళ్ళకి హక్కుగా ఉండాలి. ఏంటంటే ఈ రోజు దాకా కూడా స్వతంత్రం వచ్చి మా మత్స్యకారులకి ఇప్పుడు కూడా సొంత ఇంటి పట్టా లేని పరిస్థితిలో మేము జీవిస్తున్నాము. రాష్ట్రం మొత్తం కూడా సరి ఎవరో ఒకడో భూస్వామి వస్తాడు, పక్కన ఉండే స్థలం అంతా వాడికి అప్పగిచ్చేస్తారు, ప్రభుత్వం వాళ్ళకి వచ్చి ఆ స్థలాన్ని పట్టాసి ఇచ్చేస్తాయి. కానీ మా మత్స్యకారులకి సొంత ఇల్లు పట్టా కూడా లేకుండా మేము ఇప్పుడు దాకా జీవిస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కూడా మా యొక్క పిల్లకాయల యొక్క జీవనం, మా తరాల యొక్క జీవనం తీర ప్రాంతంలో ఎలా ఉండాలనేది కూడా మేము భయపడే ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి కొన్ని సంఘాలంతా మా మత్స్యకారులు ఒక్కొక్క జిల్లాలో కొన్ని సంఘాలు ఉంటాయి. ఈ సంఘాలన్నీ కొంత ఏకదాటి మీద వచ్చి ఈ సంఘాల ద్వారా ప్రభుత్వానికి మా యొక్క సమస్యను తీర్చే విధంగా ఒక పోరాటమో కానీ లేకపోతే మా యొక్క సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకుపోయే విధంగా ఈ ఫిష్కాన్ కూడా పనిచేస్తాయి. అదేవిధంగా ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా నాయకులంతా కూడా ఏకదాటి మీద తెచ్చి మా యొక్క హక్కు పోరాటం ఉద్యమంగా దీన్ని తీసుకెళ్లేదానికి మేము ప్రయత్నిస్తున్నాము. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? చందన స్వర్ణ మందిర్ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 25% భారీ తగ్గింపు. మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ 15% తగ్గింపు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు, గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు. ఈ ఆఫర్ ఏప్రిల్ 7 నుండి 30 వరకు మాత్రమే. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, GNT రోడ్, సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని.